పల్నాడు జిల్లాలో అక్రమ సంబంధం గుట్టురట్టయింది. ప్రియురాలతో కలిసి సహజీవనం చేస్తున్నాడు భర్త. భర్తని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అటు ప్రియురాలికి భర్తకి బుద్ధి చెప్పి దేహశుద్ధి చేసి ఒక రకంగా చెప్పాలంటే పొట్టుగా కొట్టేసి ఇద్దరిని కూడా ఆ ఇంట్లో నుంచి తరిమేసే ప్రయత్నం చేసింది. ప్రియురాల విషయానికి వస్తే ప్రియురాల పేరు గాయత్రి, హైదరాబాద్ వాసి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలా పరిచయం అయింది ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఇద్దరి మధ్య పరిచయం సోషల్ మీడియా కారణంగానా లేదంటే ఇక్కడెక్కడైనా డైరెక్ట్గా పరిచయం అయిందో తెలియదు. కానీ వాసు ఆ తర్వాత తన భార్య ఇద్దరు కూడా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. మనస్పర్ధల కారణంగా వారిద్దరూ దూరంగానే ఉంటున్నారు. సో వాసుకి నవ్యశ్రీకి మధ్య కొంతకాలంగా విభేదాలు వచ్చాయి. ఇక నవ్యశ్రీని విడిచిపెట్టి కొంతకాలంగా వాసు హైదరాబాద్ అమ్మాయి అటువంటి గాయత్రితో కలిసి పల్నాడు జిల్లాలో సహజీవనం చేస్తున్నారు. ఒక వేరు కాపురం పెట్టేశారని చెప్పొచ్చు. సో పక్కాగా సమాచారం తెలుసుకున్న నవ్యశ్రీ తన భార్య అక్కడికి వెళ్ళిపోయింది. భర్తని నవ్యశ్రీ ఉన్నటువంటి చోటుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇద్దరికి దేహశుద్ధి చేసి బంధువులతో కలిసి వెళ్ళిపోయి ఇద్దరిని చితకబారి ఒక రకంగా చెప్పాలంటే పొట్టుగా కొట్టేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించింది. సో అయితే ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి గాయత్రి కనబడలేదంటూ తల్లిదండ్రులు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు కూడా ఫైల్ చేశారు. ఇక సడన్గా ఆ అమ్మాయి పల్నాడు జిల్లాలో అక్కడ నవ్యశ్రీ చితకబాదిన సంఘటనలో బయటపడింది. అక్కడ గాయత్రి కనిపించినది ఒక్కసారిగా అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇదేం జరిగింది, ఎలా పరిచయం అయిందని కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక భర్తకి ప్రియురాలికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లకు అప్పగించారు నవ్యశ్రీ బంధువులందరూ కూడా. ఒకసారి నిన్న ఆ నవ్యశ్రీ ఆ ఇద్దరిని కూడా చితకబాదిన దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. రా